దీని ఇన్ఫెక్షన్లో వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గాలిపటాలు ఎగిరేటప్పుడు ట్రాఫిక్ మధ్యలో నిలబడటం, ఇంటి పైకప్పులపై నుంచి ఆడటం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తల్లిదండ్రులకు పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వచ్చిందంటే చాలు మొత్తం టోల్గా కూడా ధూల్పేటలో సందడి వాతావరణం ఉంటుంది. మనం చూసుకుంటే కనుక ఆ ధూల్పేటలో ఉన్నటువంటి షాప్లో ఉన్నాము, చూసుకోవచ్చు. సంక్రాంతి రాకన ముందే సందడి ప్రారంభమైంది. ఎక్కడ చూసినా మొత్తం టోల్గా కూడా కైట్ ఈ యొక్క గాలిపటాల విక్రయాలతో మొత్తం టోల్గా కూడా జోరందుకుంది. ఇక్కడ ఎప్పుడు కూడా హోల్సేల్లో ఉండేటటువంటి కారణంగా చూసుకోవచ్చు రద్దీగా ఉండేటటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసుకుంటే కనుక పతంగుల సీజన్ వచ్చిందంటే చాలు పిల్లలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఇప్పటికే పతంగుల సందడి మొదలైంది. దీంతో మార్కెట్లో అనేక మోడళ్లు రకరకాల పతంగులు ముంచెత్తుతున్నాయి. భాగ్యనగరంలోని ప్రతి గల్లీలో రంగురంగుల పతంగులు అయితే దర్శనమిస్తున్నాయి. ఈ ఇంకా గతంలో చైనా మాంజా మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి వాటిని వినియోగానికి చెక్ పెట్టాలని అధికారులు కూడా పర్యావరణ ప్రేమికులు చూస్తున్నారు. చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉండడం వలన ఇదే మనమందరం మరొకరిని బాధించకుండా చూసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో కొత్త ఏడాది అడుగుపెట్టగానే ఆకాశంలో రంగురంగుల పతంగులతో నిండిపోతున్నాయి. జనవరి ప్రారంభం నుంచే సంక్రాంతి పండుగ ముగిసే వరకు కొన్ని ప్రాంతాల్లో జనవరి చివరి వరకు కూడా పతంగుల సందడి కొనసాగుతూ ఉంటుంది. బాల్కన్లో టెర్రస్ పైన కూడా నిలబడేసి అయితే ఈ యొక్క పతంగులను ఎగరవేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చి కొనుక్కుంటుంటారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? గండిమైసమ్మ. ఏ ప్రతిసారి కొనుక్కుంటున్నారు ఇక్కడ? ప్రతిసారి. ఏంది హోల్సేలా ఏంది? లేదు షాప్కే. ఓకే. అయితే చైనా మాంజా బంద్ అని చెప్తున్నారు. అదే మన నిషేధం కదా అన్న, అందరికి పబ్లిక్కి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే బంద్ చేసారు, దాన్ని బ్యాన్ చేశారు హైదరాబాద్లో. బెస్ట్ మాంజా అంటే ఇప్పుడు నార్మల్ తాగా బిగా సెట్ అయితే కానీ చైనా మాంజా అందరికి ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ కూడా బాగుండదు కదా. చూసుకోవచ్చు పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. చైనా మాంజాని విక్రయించడం కూడా నేరం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. అయితే బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చింది? సేమ్ ఆయన చెప్పాడు మా ఊరు. ఎప్పుడు ప్రతి సంవత్సరం తీసుకుంటాం. చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకుంటుంటాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు ఎక్కడ కూడా చూసుకుంటే కనుక రష్గా ఉన్నటువంటి చూస్తున్నాం. ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే ఇప్పటికే సందడి మొదలైనట్టుగా తెలుస్తుంది. షాప్లో చూసుకోవచ్చు అయితే మాంజలతోని విగ్రహాలతో మొత్తంగా కూడా ఓరెత్తిస్తున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. ఇక అయితే కైట్స్ కొరకు కూడా చిన్నపిల్లలు కాకుండా పెద్ద పిల్లలు కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటారు మనం చూసుకోవచ్చు. అయితే ఇక కైట్స్ విగ్రహాలతో మొత్తంగా కూడా నిండిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికే కాకుండా కూడా కొందరు స్వార్థపరులు సొమ్ము చేసుకునే ప్రయత్నంలో పండుగ లాంటి వాతావరణాన్ని విషాదంగా మిగులుతున్నారు. పతంగులకు వాడే చైనా మాంజా, సింథటిక్ మాంజా హైదరాబాద్లో ఏటా వందలాది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. పండుగ ఆనందం మరుసటి క్షణాల్లో విషాదంగా మారుతున్నటువంటి దృశ్యాలు అనేకంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలాంటి పతంగులు ఎంచుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండుగ ఆరోగ్య రహస్యాలు, పండుగలు పోటీ వంటి విశేషాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే వాస్తవానికి మనం ప్రస్తుతం వినియోగిస్తున్న గాలిపటాల స్థానంలో మొదటి వస్త్రంతో తయారు చేసే గాలిపటాలు తయారయ్యాయి. అయితే నెమ్మదిగా పేపర్ గాలిపటాలను కూడా విక్రయిస్తూ ఉండేవారు. అయితే వీటి వల్ల ప్రకృతి అంత ప్రమాదం ఏమి లేదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభించే ప్లాస్టిక్ గాలిపటాలు పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం ఎక్కడ చూస్తే కానీ ఆ రంగురంగులతో ఆకర్షించే ప్లాస్టిక్ పతంగులను ఎగరడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది అంటున్నారు. అసలు గాలిపటాల సంస్కృతి మొదలైంది చైనాలో పుట్టినటువంటి కాలక్రమమే నెమ్మదిగా ఇతర దేశాలకు కూడా పాకింది అంటూ కూడా చెప్తున్నటువంటి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సందడి అంత ఇంత కాదు, వారం రోజుల ముందే హైదరాబాద్లో సందడి ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? చిల్కూరు. చిల్కూరు. ఓకే. ఎప్పుడు వస్తుంటారా? ఫస్ట్ టైం. ఓకే. అంటే ఎట్లా హోల్సేల్ అని వచ్చారా? ఎట్లా ఉంటుంది? హోల్సేల్. చూసుకోవచ్చు వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చేసి ఇక్కడ హోల్సేల్ ఉంటుంది కాబట్టి అయితే పండుగ సీజన్ ఇప్పుడే కనిపిస్తుంది. ఇంకా పాఠశాలలకు కళాశాలలకు ఇంకా సెలవులు రాలేదు. సెలవులు వస్తే మాత్రం ఇంకా మొత్తం రోజుగా కూడా విపరీతంగా రద్దీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ జనాలతో కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక 1, 2 కాకుండా వందలలో మొత్తం రోజుగా కూడా తీసుకోవచ్చు. రకరకాల మొత్తం రోజుగా కూడా పతంగులు చూసుకోవచ్చు వివిధ రకాల డిజైన్లతో. అయితే మాంజాలు కూడా చూసుకోవచ్చు. ఈ మొత్తం రోజుగా కూడా కాటన్ మాంజా అని చెప్తూ ఉన్నారు. కాటన్
కాటన్కు సంబంధించినటువంటి చైనా మాంజా బ్యాన్ చేయడం వలన ఈసారి ఈ మాంజాను మాత్రమే ఉపయోగిస్తున్నారు. చూసుకోవచ్చు కాటన్ మాంజాకు ఎలాంటి అమ్మతంటులుగా కూడా గిరాకు ఉంటుందో చూసుకోవచ్చు. చైనా మాంజాలు ఎక్కడ కూడా దొరకడం లేదు కాబట్టి దాంతోనే అయితే పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ కూడా వచ్చింది. అంటే ఈ యొక్క చైనా మాంజాలను విక్రయించొద్దు, అయితే తీసుకోవద్దు అంటూ కూడా పబ్లిక్లో ఒక అవేర్నెస్ కూడా కలిగింది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక మనం దీన్ని బట్టి చూసుకుంటే పబ్లిక్లోకి కూడా చూసుకోవచ్చు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి. అయితే బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాం? మేము తుకారాం గేట్ లాలాగూడ. అంటే ఎప్పుడు తీసుకుంటున్నాం? అంటే ఈ ఇయర్ నుంచే కొనుక్కుంటున్నాం ఇక్కడ. ఎట్లా ఉంటాయి హోల్సేల్? మనం లాస్ట్ 2 వీక్స్ ముందు వచ్చినాము, బాగా నచ్చినాయి. 4000వి కొన్నాం, షాపింగ్ చేసినాం అని మంచిగా ఉన్నాయని మళ్ళీ వచ్చినాం, ఫ్రెండ్కి తీసుకొచ్చినాం. ప్రభుత్వం కూడా చెప్తుంది చైనా మాంజాలను బ్యాన్ చేశారు. అసలు వాడద్దు, చైనా మాంజా చాలా డేంజర్. రోడ్ల పైన కూడా చాలా ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అందుకే మేము కూడా బరేలీ బయట నుంచి తెప్పిస్తున్నాం కాటన్ మాంజా, అదే వాడాలి ఎవరైనా. యువతకు కానీ పిల్లలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంది? చైనా మాంజా అస్సలు వాడకండి. ఇంకా ఏమంటారు, బెస్ట్ బరేలీ, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, అవైనా మనకి బాగానే ఉంటాయి. కానీ చైనా మాంజా ఏదంటే డేంజర్ చాలా, అంటే రోడ్ల పైన కూడా చాలా మంది ఇన్సిడెంట్స్ నడుస్తుంటాయి. అట్లా అని చైనా మాంజా అయితే అస్సలు వాడకండి. ఇది పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉంది. చూసుకోవచ్చు మనం టోల్గా చైనా మాంజాని కూడా బ్యాన్ చేస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకోవచ్చు ఈ యొక్క మొత్తం రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క కైట్స్ని మనం చూస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ కైట్స్ కానీ మొత్తం టోల్గా కూడా ఆ విగ్రహాలు ఎంత మొత్తం టోల్గా సందడిగా ఉందో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఇటు ఇంకా సెలవులు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడే రద్దీ మొదలైంది మొత్తం టోల్గా కూడా. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నాం? ఏది జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ నుంచి ఇక్కడ కొన్నాడు. ఏం చేయాలి మళ్ళీ, ఇది సత్యనారాయణ ఫేమస్ షాపా? షాప్. ఎందుకు? ఇది పతంగులు హోల్సేల్లో ఇస్తారు, మస్తు తక్కువలో ఇస్తారు ప్రైస్, అట్లా ఫేమస్. ఏంది మరి ఏది చైనా మాంజా ఉపయోగించొద్దు అని చెప్తున్నారు? చైనా మాంజా అది వేస్ట్. ఇది మయూర్ గోల్డ్ అని వచ్చింది, సూపర్ ఉంది. చైనాకు కూడా కట్ చేస్తుంది, అది సూపర్ ఉంది, అదే వాడాలి. చైనా మాంజా తీసుకోవడం వలన ప్రాబ్లమ్స్ అదే హిందీలో చెప్తే కబూతరం కు బహుత్ नुकसान हो रहा है, इंसानों को गले कट जा रहे, అట్లా అవుతున్నాయి విషయాలు. అది వాడొద్దు. నేనైతే సెకండ్ ఇయర్ చదువుతున్నా ఆన్మర్లంలో. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మొత్తం రోజులుగా కూడా చైనా మాంజాని తీసుకోవద్దు అంటూ కూడా స్టూడెంట్ చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం రోజులుగా చూసుకుంటే కనుక ఆ యొక్క షాప్ ఏదైతే ఉందో ఈ షాప్ చాలా ఫేమస్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చిన్నప్పటి నుండి కూడా ఇక్కడే తీసుకుంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రంలో ఉండేటటువంటి వివిధ జిల్లాల నుండి కూడా ఇక్కడ వస్తూ ఉంటారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడే సందడి కూడా మొదలైంది. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? సైదాబాద్ నుంచి. సైదాబాద్. ఇప్పుడు ఇక్కడే కొంటారా? ఎప్పుడు కొంటాం కానీ కొంచెం మానే ఇది కొత్తగా వచ్చింది కదా, చూడండి వచ్చినాం అంతే, ఇంకేం లేదు. ఏంది స్పెషల్? స్పెషల్ ఏమో చైనా మానే వద్దు కానీ అందరిది ఇదే అవుతున్నాయి, మొత్తం కట్ అవుతున్నాయి. పోలీసులు చెప్తున్నారు ఇట్లా, అందుకే బంద్ చేసినాం. మేము ఇది చూద్దాం, ఒకసారి ట్రై చేస్తాం ఎట్లా ఉంటుంది, అట్లానే వచ్చినాం అంటే ఇంకేం లేదు. ఎంత రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్ బాగున్నాయి సార్. ఇక్కడ మనం స్పెషల్గా వస్తాం, ప్రతి సంవత్సరం ఇక్కడే వస్తాం కానీ బాగున్నాయి, రేట్ మా మంచిగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్కి ఈ రేట్కు ఏమైనా రేట్లు పెరిగా? తగ్గినాయి. చంపాపేట సార్. ఎప్పుడు తీసుకుంటున్నావు ఇక్కడ? ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి? చిన్నప్పటి నుంచి ఇన్నే తీసుకుంటాను. ఎందుకు ఇంత ఫేమస్ ఇది? చిన్నప్పటి నుంచి ఇట్లానే ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందరికీ, అట్లా అని మనం వస్తాం. మీలాంటి యువతకు మొత్తం రోజులుగా చూస్తున్నాము చైనా మాంజాతోని ప్రాణాలు కూడా పోతున్నాయి, ఏం చెప్పగలుగుతున్నాం? సో గాయస్ అందరు చెప్తున్నాను నేను పబ్లిక్ అందరికీ ఒకటే మాట, చైనా మాంజా వాడకండి. ఏమున్నా మంచి దారం మాంజా వాడండి, మంచి హెల్త్ మంచిగా ఉంటుంది, అందరికీ సేఫ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. అయితే చైనా మాంజా వాడొద్దు అంటూ కూడా సజెషన్ చేస్తారు. యువతలో మొత్తం రోజులుగా చూసుకుంటే కనుక మొత్తం దీనికి ఉన్నటువంటి ఆ యొక్క అవగాహన ఏ విధంగా పెరిగింది చూసుకోవచ్చు. ఇటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ చెప్తున్నటువంటి ప్రకారంగానే చైనా మాంజాని బ్యాన్ చేస్తున్నామంటూ కూడా యువతలో వచ్చినటువంటి ఆ యొక్క మొత్తం రోజులుగా చూసుకుంటే కనుక ఆ యొక్క చేంజెస్ని ఆ యువత అందరూ కూడా పాటించాలంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.